లడ్డూలా దొరికింది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆస్తులని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్న తర్వాత అక్కడ పెరిగిన భూముల ధరల్ని బేస్ చేసుకుని భారీగా సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు భారత్ని ఫుట్బాల్ ఇది మన తెలంగాణని సంబంధించినంత వరకు అక్కడున్న ఆంధ్రుల్ని అవతలకు పంపించడం, లేకపోతే ఆంధ్ర అధికారులను అవతలకు పంపించడం, ఆంధ్ర రాజకీయ నాయకులను అవతలకు పంపించేశాక అడ్డకోలుగా దోచుకున్నారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం బాలకృష్ణ ఇంట్లో దొరికినటువంటి. ఇప్పుడు ఈ దోపిడీదారులు ఎవరనాలా? పూర్తి స్థాయిలో దోచేసుకున్నాడు అతను. ఇప్పుడు 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. రెండవది ఇప్పుడు సోమేష్ కుమార్, ఆయన మాజీ ఐఏఎస్, మాజీ చీఫ్ సెక్రటరీ చేశాడు కాబట్టి మరి ఆయన అరెస్ట్ చేయలేరేమో. కానీ ఇప్పుడు ఆయన విషయం ఏం బయటపడింది? మొన్ననే రేవంత్ వచ్చాక ఫార్మాసిటీని ఆపేస్తున్నాం అనగానే పెద్ద రచ్చ అయింది. ఇదేంటి, ఎట్లా ఆపేస్తారని చెప్పేసి. కానీ ఎందుకు అంటే ఆ ప్రాంతంలో సోమేష్ కుమార్ స్వయంగా కొన్నాడు, ఆయన బంధువులు స్వయంగా కొన్నారు. ఎంత అంటే 4 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలకి ఎకరం కొన్నారు. ఫార్మాసిటీ అనౌన్స్ అయిన తర్వాత ఇవాళ అక్కడ కోట్ల రూపాయలు పలుకుతోంది. అంటే పక్కా స్కెచ్తో ఇక్కడ అమరావతి తరహా కుంభకోణం. అది ముందుగా తమ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత భూములు కొనిపించి ఆ తర్వాత అమెరికాకి అమరావతిని ఎట్లాగైతే అనౌన్స్ చేశారో ఇప్పుడు సేమ్ ఫార్మాసిటీ దగ్గర జరుగుతుంది. అందులో కీలకమైనటువంటిది సోమేష్ కుమార్. మరి ఏదైతే రేవంత్ సర్కార్కి అంత ధైర్యం ఉందా, దమ్ముందా కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి చూడాలి.